కాంగ్రెస్ పాలనలో నిరుపేదల ఇళ్లపైకి బుల్డోజర్లు దుంకుతున్నాయి. పాలమూరు జిల్లా క్రిస్టియన్పల్లిలో దివ్యాంగులు, దళితులు, నిరుపేదలు నిల్వ నీడలేక అరిగోసపడుతున్నారు. బాధితుల ఆవేదన అరణ్య రోదనగా మారింది. విచిత్రం ఏంటంటే నాడు పట్టాలిచ్చిన ప్రభుత్వమే నేడు కూల్చడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిరాశ్రయుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా నిలిచింది. బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. పాలమూరు మున్సిపాలిటీలోని క్రిస్టియన్పల్లిలో ఇండ్ల కూల్చివేత వల్ల అనేక మంది నిరాశ్రయులయ్యారు. సర్వే నెంబర్ 523లోని ఇండ్లలో నివసించే వారంతా అంగవైకల్యంతో బాధపడుతున్న వాళ్లు దళితులు, నిరుపేదలే. అయితే ఈ నెల 28న అర్ధరాత్రి అధికారులు ఈ నివాసాలపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కాలనీవాసులకు ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వకుండానే పేదల ఇండ్లను కూల్చివేశారు. బాధితులంతా అభాగ్యులు, ప్రశ్నించే దిక్కులేనివారు. కనీసం కూల్చివేతల తర్వాతైనా పాలకులు గాని, అధికారులు గాని వాళ్లను పట్టించుకున్న పాపాన పోలేదు. అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిలువ నీడను కోల్పోయిన బాధితులు ఎలా ఉన్నారు, వాళ్లకు భోజనం, తాత్కాలిక నివాసం ఎలాగన్న సంగతిని పట్టించుకోలేదు. నిరాశ్రయులంతా కలెక్టర్ను కలిసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం మరీ దారుణం. దీంతో దయనీయ స్థితిలో బాధితులంతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. న్యాయ పోరాటం కొనసాగిస్తున్నారు. విచిత్రం ఏమిటంటే క్రిస్టియన్పల్లిలో పట్టాలిచ్చిన పాలకులే ఇప్పుడు పేదల ఇండ్లను కూల్చివేశారు. కాంగ్రెస్ గత పాలనలో సర్వే నెంబర్ 523లోని క్రిస్టియన్పల్లి, ఆదర్శ్ నగర్లో మూగ, అంధ, చెవుడు, నడవలేని దుస్థితిలో ఉన్న వాళ్లంతా ఇండ్లను నిర్మించుకున్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే వీళ్లకు పట్టాలిచ్చింది. అదే హస్తం పార్టీ సర్కార్ ఇప్పుడు ఇండ్లను కూలగొట్టడం తీవ్ర దుమారం రేపుతోంది. వర్షాలు కురుస్తున్నా లెక్క చేయకుండా ఇండ్లు కూల్చిన చోటే బాధితులు 5 రోజులుగా దీక్ష కొనసాగిస్తున్నారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాడుతామంటున్నారు. తిని తినకుండా కూడబెట్టిన పెన్షన్ డబ్బులతో కష్టపడి ఇండ్లను కట్టుకున్నామని, తమకు నిల్వ నీడలేకుండా చేశారని బాధితులు కన్నీరు పెడుతున్నారు. ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్న పెద్దలను వదిలేసి తమపై ఎందుకు కక్షగట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తిరిగి ఇండ్లు కట్టించే వరకు ఆందోళన కొనసాగుతుందని స్పష్టం చేశారు. కలెక్టర్ గారిని కలిశాము. కలెక్టర్ గారు చూస్తామని చెప్పారు, కానీ అధికారంలో ఉన్న మంత్రులు కానీ, మా స్థానిక శాసనసభ్యులు కానీ, అధికారులు, పాలకులు ఇంతవరకు పలకరించే నాదులు లేరు. మా కూల్చేసిన ఇల్లు కట్టించాలి, మా సమస్యలు ఏందని తీర్చే వరకు మేము ఇక్కడ నుంచి దీక్ష నిర్మించేది లేదు. ఇప్పటికే పాపం పని చాలా చేశారు. పాపం పని చేశాల ఇల్లు కూలగొట్టి వాళ్ళు బజార్లో పడితే కూడా కనీసము బుక్కెడు అన్నం తీసుకొచ్చి గ్లాసు నీళ్లు తెచ్చి తాగమని చెప్పే నాతుడే లేడు మాకు. అంధకారంలో మేము బాధలు పడుతున్నాము. సమస్యలన్నీ మాత్రము పరిశీలించే వరకు మేము వదిలిపెట్టమని మేము 2 రోజుల బాధితుల ఆందోళనలు, నిరసనల తర్వాత అధికారులు నిరాశ్రయులకు పునరావాసం కల్పిస్తున్నట్టు నటించారు. ఒక్కటంటే ఒక్క పూటే బాధితుల కోసం ఏర్పాట్లు చేశారు. తర్వాత రోజు నుంచి ఏర్పాట్లేవీ లేకపోవడంతో బాధితులంతా తమకు తెలిసిన వాళ్లు, సమీప బంధువుల ఇండ్లలో తలదాచుకుంటున్నారు. అయితే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిరాశ్రయుల దయనీయ పరిస్థితిని చూసి చలించిపోయారు. బాధితులకు భోజన వసతిని ఏర్పాటు చేస్తున్నారు. నిరాశ్రయుల నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు. నిరుపేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయాలకు తావులేదని, ఈ అంశంలో ప్రతి ఒక్కరూ మానవతా దృక్పథంతో స్పందించాలని శ్రీనివాస్ గౌడ్ కోరారు.